నమస్తే అందరికి. ముందుగా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 సాధించిన అభ్యర్థులకు కంగ్రాచులేషన్. అదే విధంగా ఎవరైతే ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 సాధించిన వాళ్ళు సక్సెస్ అనేది ఒకటే రోజుల వచ్చింది కాదండి. వాళ్ళు ఎన్నో రాత్రులు కడుపున నిద్రపోక, కడుపున తినక, ఎన్నో సమస్యలు, ఎన్నో సవాళ్లు వస్తుందా రాదా అనే దాంతో కొన్ని సంవత్సరాల ప్రయాణం, వారు పడ్డ కష్టానికి ఫలితం వచ్చిందని భావిస్తున్నాం. అదే విధంగా ఈ గ్రూప్ 2 మరియు గ్రూప్ 1 వచ్చిన అభ్యర్థులకు నేను చేసే చిన్న విన్నపం ఒకటే అండి. ఒక జాబ్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ కావాలని కలలు కన్నా రోజు నుంచి, అంటే మీరు ప్రిపరేషన్ చేసిన మొదలు నుండి, అంటే మీ యొక్క విజన్ గానీ, మీ యొక్క గోల్ గానీ, ఈ సొసైటీకి సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఏ విజన్ తో అయితే ఉన్నారో, ఏ యొక్క కళతో ఉన్నారో, మీరు జాబు వచ్చేంత వరకు, అంటే జాబు సాధించేంత వరకు అదే ఒక విజన్ తోటి ఉండాలని, అదే విధంగా మీరు డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుండి అదే విధంగా యాజ్ రిటైర్మెంట్ వరకు ఒకటే విజన్ తో ఉండి సర్వీస్ చేయాలని నా తరపు నుంచి, మా ఫాలోవర్స్ తరపు నుంచి నేను కోరుకుంటున్నానండి. అదే విధంగా ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రాని వ్యక్తులు, అంటే సుమారు 1, 2, 3 మార్కులు మిస్ అయిన వ్యక్తులు, వీళ్ళు కూడా ఒక ఉద్యోగమే రాలేదు కానీ వారి యొక్క తెలివితేటలు గాని, వారి యొక్క నాలెడ్జ్ గాని ఏ మాత్రం తక్కువ కాదండి. గ్రూప్ 1 గ్రూప్ 2 కాకపోతే సెంట్రల్ జాబ్లో కానీ, దానికంటే బెటర్ జాబ్లు కానీ మీకు వస్తాయని అదే సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ, ఇంతటితో మీ యొక్క ప్రిపరేషన్ ను ఆపకుండా ఇలాగే కొనసాగించి ముందుకు సాగి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.